శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. శ్రీ లలితా రహస్యనామ స్తోత్రంలో ప్రథమోధ్యాయం మామూలుగా వెళ్ళిపోయిన ద్వితీయోధ్యాయంలో మనము ఈ శ్లోకాన్ని మొట్టమొదటి చదువుకుంటాం. ఎందువలన చదువుకుంటున్నాము అనే విషయాన్ని చూసినట్లయితే ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రం ఉపదేశం ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే చేసుకోవడానికి మనకి అవకాశం లేదు. అలాంటి బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని మనం చేసుకోలేకపోతున్నాం అనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా. మననాత్రాయతే మంత్ర, మననం చేసేయగలిగే మంత్రశక్తికి చాలా చాలా బలం కలుగుతుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ, శ్రీమాత అంటే అమ్మ, అమ్మల కన్నా అమ్మ ఆది పరాశక్తి, మూలపుట అమ్మవు నీవే, ఆది పెద్దమ్మవు నీవే, అమ్మా అని పిలిచేటటువంటి ఆ తల్లి శ్రీమాత. అంటే సకార రకార తకార తత్వమైనటువంటి శ్రీకారంలో మనకి ఆ శ్రీమాత లక్ష్మీ స్వరూపంగా గోచారరీత్యా కనిపిస్తుంది అనుకోండి. శ్రీమాత అమ్మా అమ్మా అని ఆర్తిగా పిలిచిన వాడికి అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతికి కన్న తల్లివి, సద్గుణావతి సాంభవి. అమ్మ కరిగిపోతుందట, తెలిసిందా? అందువల్ల ఈ మనకి మంత్రాలు ఎవరు ఇవ్వలేదు, మనకు మంత్రాలు రావు, మన కష్టాలు తీరాలి, మన కోరికలు నెరవేర్చాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2 లైన్లు చదువుకోండి, మీ కోరికలు తప్పక తీరుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అదేవిధంగా మీ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఈ మంత్ర బలం మనం నిజంగా చెప్పాలంటే మంత్ర బలంతో యావత్తు జగత్తు నడుస్తుంది. ఆ జగదేక మాత అయినటువంటి జగద్ధాత్రి అమ్మవారు. అందువల్ల శ్రీ మహారాజ్ఞి, మహారాజ్ఞి అంటే ఏమిటనుకుంటున్నారు? 4 కోళ్ళకి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివుడు అందరూ కూడా 4 కోళ్ళు పట్టుకుని అమ్మవారి దగ్గర సేవలు చేస్తున్నారట మంచానికి. అదేవిధంగా ఆమె ఎవరి మీద కూర్చుంది? సదాశివుడి మీద కూర్చుంది. సదాశివ పత్ని అయినప్పటికీ కూడా మహారుద్రుడు కూడా మోస్తున్నాడు. ఎందువలన అంటే ఆవిడ మహారాజ్ఞి. మూల కూటత్రయ కళేభర, ఈ మూలాలన్నింటికీ కూడా పంచకోశాంతర స్థిత, 5 కోశాలు కూడా ఆమె దగ్గరే ఉన్నాయి, మనోమయ కోసం ఆనందమయ కోసం. అదేవిధంగా మనలో ఉండేటటువంటి షట్చక్రాలు కూడా ఆమె. అందువలన మననాత్రాయతే మంత్ర, అమ్మవారి నామాల్లో ముఖ్యమైనటువంటిది శ్రీమత్. మనకి ఫస్ట్ ఏమిటి? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, అంత గొప్పది. సరే, బాగుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆవిడ సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆ సింహాసనం ఎలా ఉందయ్యా అంటే, ఆ సింహాసనం చూడటానికి మనకి 2 కళ్ళు సరిపోనటువంటి విధంగా ఉంది. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆది పరాశక్తి రూపము. అంబా భవాని జగదంబా భవాని, శ్రీచక్రవాహిని అభయప్రదాయిని, నాదస్వరూపిణి జ్యోతి ప్రకాశిని, ఓంకార రూపిణి శ్రీ గౌరి జనని, ఆపన్నివారిణి సాయి భవాని, ఆపన్నివారిణి సాయి భవాని. లోకో భిన్నో రుచి, నేను సాయి అని సాయి మాతని స్మరిస్తున్నాను. సాయి భవానిగా కనపడుతోంది మీకు అక్కడ. శివాని శివాత్మికగా నేను పూజిస్తున్నాను. శివుడు శివాని వేరు కాదు సుమా అనే ఐకమత్యం కనిపిస్తోంది అక్కడ. అందువల్ల అమ్మవారి యొక్క నామాల్లో సింహాసనేశ్వరిగా ఆవిడ పూజలు అందుకుంటోంది అందరి చేత. లోకాలన్నీ కూడా పూజిస్తున్నాయి. యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు, దేవతలు, మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమెను పూజిస్తున్నారు. మహారాజ్ఞి ఆవిడ, తక్కువైనటువంటి మనిషి కాదు. అందువల్ల మననాత్రాయతే మంత్ర అని చెప్పేటప్పుడు ఈ 2 లైన్లు ఎందుకు తీసుకున్నానంటే, అద్భుతాలు జరుగుతాయండి, అద్భుతాలే జరుగుతాయి. అకార ఉకార మకార తత్వం ఆదిగా అనాదిగా సనాతన ధర్మంలో భారతీయ సంస్కృతిలో ప్రణవస్వరూపం నాంది. ప్రణవస్వరూపంలోంచే ఒక శబ్దం వచ్చింది, శబ్దమయ్యి. ఆవిడ ఆనందమయ్యి.
ఆవిడలో ఉండేటటువంటి ఆ యొక్క స్వరూపంలో ఉండేటటువంటి ఆనందం మనకెవరికి అనుభవించడానికి మాత్రం ఆవిడ ఆనందాన్ని మనం ఆకార రూపులుగా తీర్చిదిద్ది తన స్వరూపం నుంచి స్వస్వరూపాలుగా మనల్ని అందరినీ తీర్చిదిద్ది మనల్ని ఆనంద స్వరూపులుగా ఉండమంది. మనం ఏడుపు మొహాలతో ఉంటే ఏడుపు మొహమే దక్కుతుంది. మనం ఆనంద స్వరూపులుగా ఉందాము, అమ్మవారిలాగా మనం ఉందాము, అమ్మవారి రూపాలని మనం ఆవాహన చేసుకుందాము. అదే మననాత్ త్రాయతే మంత్ర. మంత్రబలం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఆవిడలాగా ఆలోచించాలి, ఆవిడని పూజించాలి, ఆవిడని మాత్రమే స్మరించాలి. అలాంటి గుణాన్ని మీరు అలవర్చుకోండి. తర్వాత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత. జటాగ్నిలాగా బ్రహ్మాండమైనటువంటి మంటలు ప్రజ్వరిల్లుతున్నాయి. అలాంటి మంటల మీదతో చూసి ఉన్నటువంటి అగ్నితత్వంతో ఉన్నటువంటి క్రోధాంకుర జ్వాలలు అన్నింటినీ కూడా తీసివేసి అమృత తుల్యమైనటువంటి దేవకార్యాలు నీవు సిద్ధింపచేసినటువంటి ఓ మహారాజ్ఞి, నీకు మా చిన్న కార్యాన్ని మేము చేతులు జోర్చి నేను ప్రార్థిస్తూ నీ పాదాల పట్టుకుని అడుగుతున్నానమ్మా, నాకు ఈ అక్కర తీర్చమ్మా, అమ్మా తీర్చమ్మా అని మనం వాళ్ళకి వీళ్ళకి పనికిమాలిన ఫోన్లు చేసుకొని ఈ మాధ్యమాల ద్వారా వాట్సాప్లో మాట్లాడుకొని అచ్చేసి ఇచ్చేసి అది కాదు. మీరు అమ్మ దగ్గర కన్నీళ్లతో ప్రార్థించండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముచిత తల్లి, ప్లీజ్ తల్లి నాకు ఈ కోరిక నెరవేర్చు, నీవు తప్ప నీ తప్పరం నాకు ఇంకెవ్వరూ లేరమ్మా అని అమ్మవారి పాదాలు, అమ్మవారిని అలా గుండెలకు హత్తుకున్నట్టుగా మీరు ప్రియురాలు అమ్మవారు భావనతో చేయండి. తప్పనిసరిగా ఈ 2 లైన్లు చేయండి, 41 రోజులు చేయండి. మీ కోరిక అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తాయి. తదాస్తు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా పంపించండి. ప్రతిరోజు మీతో ఏదో ఒక వీడియో రూపంలో 2500 వీడియోలు దీనిలో ఉన్నాయి ఆస్ట్రోభాగ్యలక్ష్మి ఛానల్లోని. ఈ విషయాన్ని గ్రహించండి. జాతక విశ్లేషణ కోసం లేకపోతే కనుక ఏదైనా సరే విశేషమైనటువంటి విషయాల కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అంతేకాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. ఓం శ్రీ మాత్రే నమః.